డిటివి న్యూస్ కి స్వాగతం. వరంగల్ పట్టణం విశ్వకర్మ వీధిలో జయశంకర్ విగ్రహం వద్ద మహా అన్నదానం నిర్వహించారు. విశ్వకర్మ అన్నదాన సేవా సమితి వారు ఈ కార్యక్రమం ప్రతి అమావాస్యకు నిర్వహిస్తామని, ఇది 2వ అమావాస్య అని తెలిపారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని, దాతలు ముందుకొస్తే మరింత ముందుకు తీసుకువెళ్తామని, వివిధ అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కట్టా రాజేందర్, మునిగంటి అమరేంద్రచారి, కాసుల మధు, శ్రీ రామోజు రవీందర్, వలబోజు శ్రీనివాసాచారి, కమలాకర్, ఇంద్రాల రాజేంద్ర ప్రసాద్, కాసుల శ్రీనివాస్, రుద్రోజు రమేష్, గజ్జల రవి, అల్లోజు కిషన్, చెలివోజు రవి, ఎజలాపురం భిక్షాపతి, బొల్లోజు ప్రసాద్, పోడిశెట్టి శేఖర్, మునిగంటి నరేంద్రచారి పాల్గొన్నారు. విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఇది మేము చేసే కార్యక్రమము 2వ అమావాస్య. ఇది లాస్ట్ పోయిన డిసెంబర్లో స్టార్ట్ చేసాము. ఇది 2వ అమావాస్య. దీన్ని మేము అత్యంత పరిష్టంగా తీసుకొని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు వచ్చిపోయే వారికి కానీ, ఇక్కడ అందుబాటులో హాస్పిటల్స్ ఉన్నాయి, ఊరు నుండి వచ్చే వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంటుందని, అంటే వాళ్ళకు ఈ టైంలో వాళ్ళకు ఏదో మేము చేసే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా మా కమిటీ సభ్యులు కూడా, మా సోదరులు కూడా చాలా మంది సహకరిస్తున్నారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు. మా విశ్వకర్మ సేవా సమితి సభ్యులు కానీ, మా కమిటీ సభ్యులు కానీ, మా విశ్వకర్మలు కూడా కానీ, విశ్వకర్మలు ఉన్నటువంటి చాలా మంది కూడా మాకు మా సర్కిల్లో ఉన్నటువంటి వారు కూడా ఇప్పటివరకు సహకరిస్తున్నారు. అలాగే చాలా మంది ఇంకా సహకరించాలని చెప్పేసి, దీన్ని ఇంకా చాలా ఎక్కువ మందికి ఉపయోగపడేలా మేము చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ద్వారా ఇది 2వ అమావాస్య అన్నదానం జరపడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అన్నదానంలో అన్ని దానాలలో మిన్న అన్నదానం అని అన్నారు. కాబట్టి ఇక్కడ వరంగల్కు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వచ్చిపోయే వాళ్ళు ఈ యొక్క అన్నదానాన్ని ఉపయోగించుకొని కొద్దిగా సంతోషంగా ఉండటం నా ఉద్దేశంగా ఈ అన్నదానంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానంలో మేము కూడా భాగస్వాములు అవ్వడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతిసారి ఇట్లే జరగాలని కోరుకుంటూ సెలవు. అన్నదాన సేవా సమితి ప్రతి అమావాస్యకు అన్నం పరబ్రహ్మ స్వరూపం దాన్ని బేస్ చేసుకొని ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నాము. ఇది ప్రతి నెలకు దినదిన ప్రవర్ధమానంగా రోజు రోజుకి ఇంకా ఎక్కువ మందికి మేము అన్నదానం చేసే విధంగా భగవంతుడు విశ్వకర్మ భగవాను మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. జై విశ్వకర్మ. జై బోలో విశ్వకర్మ భగవానికి జై. మేము ప్రతి అమావాస్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇది 2వ అమావాస్య. ఇది కంటిన్యూ జరగాలని మేము దేవుని కోరుకుంటున్నాము. ఇది సంఖ్య 250, 300 దాకా పెడుతున్నాం. ఇది సంఖ్య పెరిగి మాకు అందరూ సహకరించగలరని మేము కోరుచున్నాము. అందరూ ముందుకు వచ్చి దీన్ని దిగ్విజయంగా ముందుకు సాగించాలని కోరుచున్నాం. విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేస్తున్నాం. 2వ అమావాస్య, 1వ అమావాస్య అయిపోయింది. 2వ అమావాస్య చేస్తున్నాము. మా కమిటీ సభ్యులు కూడా చాలా మంది 300 ఎక్కువ మంది అవకాశాలు ఉంటాయని చెప్పారు. గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి చంద్రసేన విశ్వకర్మ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు 2వ అమావాస్య అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. పోయిన నెల 200 మందికి చేయడం జరిగింది. ఈ నెల 300 మందికి చేయడం జరుగుతుంది. ఇలాగే దినదిన అభివృద్ధిగా చాలా మంది అన్నదాన సేవా సమితికి మాకు సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇలాగే మేము సేవా సమితి ద్వారా మేము ఈ బాధ్యతగా తీసుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. జై విశ్వకర్మ.